అంటే ఇప్పుడు గురువుల దగ్గరికి ఎవరైనా వచ్చినా అలానా మీరు ఉన్నారు అని తెలుసుకున్నారు, మీరు మంచి సాధకులు, మీరు సాధన ద్వారా మీరు చాలా పవర్స్ కూడా పొందారు అని ఒక తెలుస్తుంది ఎవరికైనా కూడా. అలాంటి వాళ్ళు వచ్చి మాకు పలానా ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి, మీ సమస్యల నుంచి బయటపడాలి, మాకు ఫైనాన్షియల్ సమస్యలు ఉన్నాయి బయటపడాలని అడుగుతూ ఉంటారు కదా గురు. మరి వాళ్ళు ఎలా ఇలాంటి సాధన ద్వారా బయటపడగలుగుతారు ఏంటి? చాలామంది చేసుకుంటూ ఉంటారు సాధన. ఫిజికల్ ఇంప్యూరిటీస్ చాలా సింపుల్. ఫిజికల్ అనేది ఇట్ ఈస్ వెరీ గ్రాస్. ఇది అనారోగ్యం అనేది చాలా చిన్న విషయం. నేను శరీరమే కాదు, నేను మనసే కాదు అని తెలిస్తే ఇక ఏమి మనం ఈ బాడీ ఇంప్యూరిటీస్ అనేది మనకి హర్ట్ చేస్తాయి. నేను చైతన్యం అని తెలిసిన తర్వాత ఈ శరీరంలో ఉండే చిన్న చిన్న ఒక లాక్యునే ఏదైనా, లేకపోతే మెంటల్ లాక్యునా ఏమైనా మనల్ని బాదర్ చేస్తుందా? రమణ మహర్షి లాంటి గారికి కానీ, లేకపోతే చిన్మయానంద కానీ, స్వామి చిన్మయానంద కానీ, ఇప్పుడు లేకపోతే రామకృష్ణ పరమహంస కానీ, ఎవరైనా ఆదిశంకరాచార్య కానీ, వాళ్ళకి ఇంప్యూరిటీస్ ఏమైనా వాళ్ళకి ఫిజికల్ లేదా? ఉన్నది, బట్ దే వోంట్ బాదర్. సో దట్ ఈస్ ఎ వెరీ సింపుల్ ఫెనామినా. ఎందుకంటే మనం ఏంటంటే ఒక ఫాల్సిటీలో మనం ఇన్వాల్వ్ అయిపోయాం. మనం ఏది కాదో దాంతో ఐడెంటిఫై అయిపోయాం. సో మీరు ఒక ఇమాజినరీ ఐడెంటిఫికేషన్ జరిగిపోయింది. ఆ ఇమాజినరీ ఐడెంటిఫికేషన్ జరిగిపోవటం వలన దుఃఖం మనలో ఉంది. అది ఎంత స్ట్రెంథన్ అయిందంటే నేనే బాడీ అని, నాకే డయాబెటీస్ అని, నాకే హార్ట్ ప్రాబ్లం అని, నాకే బ్రెయిన్ ట్యూమర్ అని, ఇలా మనం ఈ వ్యధలోకి వెళ్ళిపోతాం. కానీ అది కాదు అసలు. అదంతా కూడా రాంగ్. అదంతా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ రాంగ్. ఎప్పుడైతే మనం చేస్తామో, మీరు హయ్యర్ లెవెల్లో మీరు ఈ ప్రాణాయామాలు చేసేటప్పుడు అది మెల్లగా అది డ్రాప్ అయిపోతుంది కూడా. ఫిజికల్ లెవెల్లో కూడా మీ బిలీఫ్ కూడా డ్రాప్ అయిపోతుంది. చాలా ఈజీ. అంటే తగ్గడానికి అయితే అవకాశం ఉంది. వచ్చినవి ఈ మార్గంలోకి వచ్చి ఈ సాధన ద్వారా వాటిని ఫిజికల్గా వచ్చింది శారీరకమైనటువంటి రుగ్మతలు తగ్గించుకోవచ్చు అంటారు. అంతే. ఇమాజినరీ ఫియర్ కదా. ఇమాజినరీ ఫియర్ విల్ బి, ఇప్పుడు ప్లాసిబో ఉంటారు, డాక్టర్ మందు ఇస్తాడు, ఏం పోయేది కాదు, ఏది కాదు, అది ప్లాసిబో. మీరు నమ్మారు, పోయింది, అంతే. ప్లాసిబో ఎఫెక్ట్ లాగే ఇది ఏంటంటే, ఈ స్పిరిచువాలిటీ అనేది ఏంటంటే ఆత్మపరంగా ఒక హయ్యర్ లెవెల్కి ఎలివేట్ అవుతాం. యు ఆర్ నో మోర్ బాడీ, యు ఆర్ నో మోర్ మైండ్, యు ఆర్ ప్యూరిఫైడ్ సెల్ఫ్ అన్నమాట. ఈ ప్యూరిఫైడ్ సెల్ఫ్ అనేటప్పటికి ఈ చిన్న గ్రాస్ లెవెల్ ఇంప్యూరిటీస్ మనల్ని ఏం చేయలేవు, ఏది చేయలేవు. సో అది డ్రాప్ అవటమే చాలా ఇంపార్టెంట్. సో మన స్పిరిచువల్ స్ట్రెంథనింగ్ ఎప్పుడైతే ఎన్హాన్స్ అవుతుందో అప్పుడు యూ విల్ ఎంటర్ ఇన్ టు ఏ డిఫరెంట్ ఆర్బిట్. ఆ డిఫరెంట్ ఆర్బిట్ క్వాంటమ్ లీప్ మాట. ఈ క్వాంటమ్ జంప్ ఎప్పుడైతే వచ్చేస్తుందో యు ఆర్ టోటలీ యు ఆర్ డివైన్ బీయింగ్. ఆ డివైన్ బీయింగ్ అనేది నోబడీ ఈజ్ నాన్ డివైన్ అని ఎవడు లేడు. మన భ్రమల వల్లనే మనం నాన్ డివైన్ అని అనుకుంటున్నాం. అసలు ఉన్నది ఒక్క ఈశ్వరుడే. ఈశ్వరుడు తప్పితే రెండోది లేదు. మొత్తం ఈశ్వరుడే. ఈశావాస్యం ఏదోం సర్వం యత్కించత్ జగత్యాం జగత్. ఉన్నది ఒక్క ఈశ్వరుడే. ఆ ఈశ్వరుడు ఉన్నాడు, ఒక్కడే ఉన్నాడు అనేది ఇదే మాట. ఈస్ ధమ్మో సనాతన. ఇదే సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే ఇప్పుడు అనుకున్నది కాదు. అందరూ యాడ్ చేసేస్తారు, ఏదో ఒకటి యాడ్ చేసేస్తారు, అది వేరే. యాక్చువల్గా ఏంటి అంటే ఆ నూతనమైన అసలైన ధర్మ అంటే ఏంటి అంటే, రెండు ధర్మాలు ఉన్నాయేంటి? రెండు ధర్మాలు లేవు. ఉన్నది కృష్ణుడి స్వధర్మం, పరధర్మం, ఆత్మధర్మం. ఏం లేవు. ఈ స్వధర్మం అంటే నీ ఆత్మధర్మం అని, పరధర్మ అనేది కాదు. అంటే శరీరం తాలూగా తెలితే అది పరధర్మ. స్వధర్మ అంటే స్వ అంటే ఆత్మ, స్వధర్మ. ఉన్నది ఒక్క ధర్మమే. నీ స్వధర్మం అంటే ఏంటంటే నీ ఆత్మధర్మంలోకి వెళ్ళాల. నీ ఆత్మధర్మం ఏంటి? ఇదే. అప్పుడు హాయిగా మీరు ప్రశాంతాత్మ, విగత భీ, బ్రహ్మచారి వ్రతే స్థిత, మనస్సంయమ్య మచ్చిత్తో యుక్తాసిత మత్పర. ఆ ప్రశాంతాత్మ. కృష్ణుడు ఎక్కడ కూడా
హీఈస్ టోటలీ ఎలివేటెడ్ సోల్, ఈజ్ ఏ మాస్టర్ మిస్టిక్. సో ఆయన దేవుడు దైవం గురించి చెప్పాడు, బుద్ధుడు దైవం గురించి చెప్పాడు. ఈ దైవం గురించి చెప్పిన మనం పోర్ట్రేట్ పెట్టుకొని మంచిది. ఇప్పుడు నా ఫాదర్ ఏదైనా మంచి చెప్పాడు, నా మదర్ ఏదైనా చెప్పింది, నా పోర్ట్రేట్ పెట్టుకొని వాళ్ళని ఫాలో అవుతాను, అది మంచిది, విషయం మంచిదే. కానీ మనం ఏం చేయాలో అది చేయట్లేదు. అది చేస్తే అబ్సల్యూట్ ట్రూత్, సత్యం. సత్యం అంటే ఇదే సత్యం. ఈ సత్యంని వదిలేశారు. ఇప్పుడు ఏంటంటే ఎక్కడో మాట్లాడుతున్నారు, ఏవో గురువు మాట్లాడుతున్నాడు, సత్సంగం అనేస్తారు. అది సత్సంగం కాదు. అది సత్సంగం అంటే ఏంటంటే, సత్ అంటే ఎప్పుడు నిత్యమైన దానితో ఉండిపోవడం. సత్సంగత్వే నిస్సంగత్వం. ఆ సత్యం ఆత్మతో ఉన్నావు, ఇక దేంతో లేవు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం. ఇక మోహం ఎక్కడుంది? నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవనముక్తి. అర్థం మార్చేశారు. ఏం చేయాలా? సత్సంగం అంటే అక్కడికి వెళ్ళి సత్సంగం చేస్తున్నారు, ఇక్కడికి వెళ్ళి సత్సంగం కాదు. అది ఆత్మతో ఐక్యం కావటం. ఎప్పుడైతే మనం ఆత్మతో ఐక్యం అయ్యారో అది సత్సంగం. అప్పుడు రెండోది ఉందేంటి? ఉన్నది ఒక్క ఈశ్వరుడే. ఐ థింక్ ఇట్ ఈస్ 18th చాప్టర్లో చెప్తాడు కృష్ణుడు, ఈశ్వర సర్వభూతానాం హృద్ 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 హృద్దేశార్జున అర్జునుడా తిష్టతి. భ్రామయాన్ అందరు భ్రమిస్తుంటారు. అక్కడికి ఇక్కడికి అక్కడ కొండల్లో నదుల్లో వెతుకుతుంటారు. భ్రామయాన్ సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని, మా యంత్రం లాగా యాంత్రికంగా అన్కాన్షియస్గా మెకానికల్గా వెళ్ళిపోతూ ఉన్నారు. సో ఇది చాలా సింపుల్ టెక్నిక్ ఇది. సో ఆ సింపుల్ టెక్నిక్ ఏంటి? మనం ధ్యానమే కదా. శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిషతే. ధ్యానాత్ కర్మఫల ధ్యానం చేస్తేనే కర్మఫల త్యాగం వస్తుంది. త్యాగాత్ శాంతిర్ అనంతరం. ఎంత సింపుల్గా ఉంది. కాంప్లికేట్ ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. స్వార్థం ఎవరికో వస్తుంది, నేను ఐఎమ్ ది మీడియేటర్ అని. ఎవడు మీడియేటర్? యు ఆర్ ఎలోన్ ఎగ్జిస్టింగ్. అంటే ఏంటి అసలు ధ్యానం అంటే ఏంటి గురుగారు? ఇది ఏంటి? దీంట్లో రకరకాల ప్రక్రియలు ఉన్నాయి. మరి ఏమీ లేదు, ఒకటే రకం సింపుల్. మైండ్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయటం. మనస్సు ఏం చేస్తుందో అటు ఇటు వెళ్ళిపోతుంది, ఆత్మతో తీసుకెళ్తే అదే ధ్యానం. దానికి రకరకాల విధాలు ఉంటాయి. ఏంటి? బ్రెత్ అబ్జర్వేషను, ఏదో ఒకటి ఇన్సైడ్ ప్రాణ అబ్జర్వేషను. సో ఏంటి ఆ అవేర్నెస్? ఏది ఆ అవేర్నెస్తో ఆ ప్రాణాన్ని తీసుకెళ్ళి అక్కడ లాక్ చేయటమే. వెరీ వెరీ సింపుల్, వెరీ సింపుల్. ధ్యాన అనేది నేర్చుకునే టెక్నిక్. ఇట్ విల్ టేక్ ఓన్లీ 5 minutes. దట్స్ ఆల్. తరువాత మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్ అవుతాం. అంటే ఈ టెక్నిక్ అన్నారు కదా, ఆ టెక్నిక్ అనేది ఎక్కడ ఎవరు ఇస్తారు, ఎలా నేర్చుకోవాలని? ఎన్ని నా వెబ్సైట్ ఉంది, స్వామి మైత్రేయ .org. SWAMIMAITREYA.org. దాంట్లోకి వెళ్ళండి. ఏమైనా పే చేయాలా దీనికి? నో పేమెంట్. వెబ్సైట్ ఉంది, మన యూట్యూబ్ ఛానల్ ఉంది. మీలాంటి మిత్రులు బోల్డ్ మంది నాకు గత 45 ఏళ్ళ నుంచి వీడియోలు ఉంటూనే ఉన్నాయి. ఎవ్రీ వీడియో ఈజ్ ఫ్రీ. మెంబర్ అయితే మంచిది, మెంబర్ అయితే మీరు బాగుంటుంది. స్వామి మైత్రేయ. అంటే ఆ టెక్నిక్ అనేది ఏదో చెప్పట్లేదు గురుగారు? చెప్పాను టెక్నిక్లు, నా టెక్నిక్లు కూడా చెప్పాను. ఎందుకంటే టెక్నిక్లో ఏమైపోతుందంటే రాను ఈ కలికాలం వలన అది రకరకాలుగా వెళ్ళిపోతుంది. ప్రాబ్లం ఏమైందంటే అది
హైజాక్ చేస్తున్నారు. మాదే అన్నట్టుగా ఉంటుంది. మాదే అన్న తప్పులేదు, ఎవరు తీసుకుంటే ఎవరిది, ఎవరిది కాదు, దేవుడిది. నాదా ఏంటి ఏంటి అంటే దానికి రంగులు పులిమి వేరే వేరేగా తీసుకెళ్ళిపోతున్నారు కాబట్టి. కానీ దాంట్లో యూ కెన్ టేక్ ఎవ్రీథింగ్. సో ఇట్స్ ఆల్ ఓపెన్ ట్రూత్. ఈ మేనిఫెస్టేషన్ అంటారు కదా గురుగారు, అంటే ఏంటండి అది? ఏం లేదు, యూ సంకల్పం, సంకల్పం అండి, అంతే. మనం లెటస్సే నేను బాడీ అని ఎప్పుడైతే అనుకున్నామో మేనిఫెస్ట్ అయింది కదా రోగం. మరి అది మేనిఫెస్ట్ అయ్యేటప్పుడు మంచి మేనిఫెస్ట్ అవ్వవా? బికాజ్ యువర్ ట్రూత్ ఈజ్ యువర్ ఆత్మ. బట్ మన డైల్యూటెడ్ వర్షన్లో మన కరప్టెడ్ ప్రోగ్రామింగ్ వలన నేను శరీరం అనుకున్నాం, వెంటనే శరీరం మేనిఫెస్ట్ అయిందా లేదా, అంతే. ఇది నెగిటివ్ మేనిఫెస్టేషన్ అయితే పాజిటివ్ మేనిఫెస్టేషన్లో ఆత్మ అనేది కూడా మేనిఫెస్టేషనే కదా. అంటే మేనిఫెస్టేషన్స్లో రకరకాలు, ఇప్పుడు ఏంటంటే మనీ మేనిఫెస్టేషన్, రకరకాల మేనిఫెస్టేషన్స్ వచ్చినాయి కదా, అవన్నీ అంటే ఈ స్పిరిచువాలిటీలో అవంతా కరెక్ట్ మార్గాలేనా? మంచి ప్రశ్న, చాలా మంచి ప్రశ్న. లేనిది కళ, నిజం అనుకుంటే కళే కదా. కళలో నేనున్నానా? లేను. ఉన్నట్టు అనిపిస్తుందా లేదా? మన వెంట ఎవరో పరిగెడుతున్నారు, నేను ఎవరు వెంటో పరిగెడుతున్నాను, డబ్బులు తీసుకుంటున్నాను, డబ్బులు ఇస్తున్నాను, నన్ను ఎవడో దోచుకున్నాడు. ఆ టైంలో అది మేనిఫెస్టేషనే కాదు, అంతే. అసలు కళ లేదు, జాగృతి, స్వప్న, సుషుప్తి ఇవన్నీ కూడా మేనిఫెస్టేషన్లో కనిపిస్తున్నాయా లేదా? నిజాలు అవి, అబద్ధమే. సత్యం ఏది? ఒక్క తురియం ఒక్కటే. ఆ తురియంలో మేనిఫెస్టేషన్ ఏం లేదు, యు ఆర్ గాడ్. ఆ తురియమే మనకి అసలు విషయం. సో ఆ తురియం, యు ఆర్ గెటింగ్ యువర్ రియల్ విషయం మీకు అర్థం వచ్చేస్తుంది. యు ఆర్ గాడ్ అండ్ యూ రిమైండ్ టు బి ఏ గాడ్. తుర్యంలో అంటే తుర్యాతీతం అని కూడా అంటారు గురు, ఇంకేమన్నా ఉందా దానికి మించి అన్నా? అంటే తుర్యాతీతం కాదు, త్రిగుణాతీతం. ఇప్పుడు ఏంటంటే సత్వతమో రజోగుణాలు ఇదంతా కూడా హ్యూమన్ లెవెలే. త్రిగుణ అతీతం ఏంటంటే దట్ ఈస్ ద ఫోర్త్ స్టేట్, దట్ ఈస్ యు ఆర్ ద డివైన్ అన్నమాట. సో ఆ డివినిటీకే మనం యాక్చువల్గా ఈ గుణాలు అన్నీ కూడా, ఎంత సత్వం అయినా కూడా అది కూడా గుణమే కదా. త్రిగుణ అతీతం ఏంటి అంటే అది తుర్యం. అది యు ఆర్ ఇన్ ద డివైన్ నేచర్ ఆఫ్ సెల్ఫ్, ఆత్మతత్వం. ఆత్మ దర్శనం అనేది మనకి అనుభవపూర్వకంగా అక్కడ జ్యోతి దర్శనం అన్నీ కూడా మనకి జరుగుతున్నాయి. నేను ఏది కాదు అనేది కూడా అనుభవంలోకి వస్తుంది. నేను శరీరం కాదు, మనసు కాదు, ఆలోచనలు కాదు, జ్ఞానేంద్రియాలు కాదు, కర్మేంద్రియాలు కాదు. ఇలాంటి స్థితిలో దట్ ఈస్ తుర్యం అన్నమాట.